వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి. మెరుగైన వైద్యం అందించాలని అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు. రాజమండ్రిలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు. కడియంలో కరోనాపై అవగాహన కల్పించిన జిల్లా పోలీసులు. నరసరావుపేటలో కోవిడ్ వైద్య సేవలు పరిశీలించిన ఎమ్మెల్యే. కరోనా పీడితులకు మనోధైర్యం కల్పించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జడ్చర్లలో అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించిన తేజస్ నందలాల్. రామగుండంలో నిషేధిత గంజాయి తరలింపు. 5 అరెస్ట్, గంజాయి స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోగులకి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ జంక్షన్ దగ్గర ఇది క్లోజ్ చేస్తాం. వచ్చాము మనం క్లోజ్ ఎంటైర్ క్లోజ్ ఇంకా ఎంట్రీ లేదు. ఇంకా దగ్గర అంబులెన్స్ సేఫ్గా వస్తుంది. అంతే ఇది అంతేనా? అంతే ఆ కారణాలు కొంచెం మీరు వాడుకోండి, ఇంకా పెట్టుకోండి. అన్ని కొంత స్టాఫ్తో వాడుకోండి. స్టాఫ్ అండ్ పేషెంట్ అది పేషెంట్ అటెండెన్స్ ఏమైనా అట్టున్నారో ఆడ అటెండ్ అడ్డు పేషెంట్ అయిపోయింది అటెండెన్స్ అడ్డు ఎంతమంది ఉన్నారు? సీదట్ అవి క్రియేటింగ్ మోర్ క్యారియర్స్ చూడండి. సీదట్ ముసలాం ఆమెకు వస్తే ఇంకేముంది మినిట్స్ డిస్కషన్ అవుతుంది. ఇమీడియట్గా అవసరం 5 నిమిషాలు గవర్నమెంట్ మంత్ లోపల బ్రింగ్ డిస్కషన్ ఓపీ మెయిన్ సెంటర్. అర్థమైందా? అక్కడ కనీసం పర్పుల్ తెచ్చేయండి. హెల్ప్ డెస్క్ కదా. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు. కడియం మండలంలో కరోనా కట్టడికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా నివారణకు ప్రజలు అందరూ సహకరించి నిబంధనలు పాటించాలని ప్రచారం నిర్వహించారు. అలాగే వర్తకులు, చిరు వ్యాపారులు అందరూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమన్నారు. పరిస్థితులను బట్టి ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయల ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పీడితులకు అందుతున్న వైద్య సేవలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. 178 కరోనా పేషెంట్లలో 45 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్, ఇంజెక్షన్స్ సరిపడా ఉన్నాయని, ఎవరూ అధైర్యపడవద్దని కరోనా బాధితులకు ఎమ్మెల్యే మనోధైర్యం కల్పించారు. ICU you appoint 1 or 2 system. All monitors should be on. All monitors should be on. Any saturation BP saturation. Night duty doctor ఉంటాడు. ముందు అక్కడ డాక్టర్ కోసం అక్కడ more than 95 saturation without oxygen అంటే discharge 5 days of discharge అది సిస్టమ్ మీరు ప్రోటోకాల్ ప్రకారం డిశ్చార్జ్ తయారు చేస్తున్నారు. తయారు చేసి దాన్ని 3 బ్లాక్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఐసీయూలో you appoint 1 or 2 system. All monitors should be on. All monitors should be on. Any saturation BP saturation. Night duty doctor అక్కడ ఉంటాడు. ముందు అక్కడ డాక్టర్ కోసం అక్కడ more than 95 saturation without oxygen అంటే discharge 5 days of discharge అది సిస్టమ్ మీరు ప్రోటోకాల్ ప్రకారం డిశ్చార్జ్ తయారు చేస్తున్నారు. తయారు చేసి దాన్ని 3 బ్లాక్లో ఇంప్లిమెంట్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ వెంకటేశ్వర్లు అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో అధికారులతో పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ముగిసే వరకు ఎఫ్ఎస్టీ బృందాల పనితీరు చాలా ముఖ్యమన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టాలని, కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. జోనల్ అధికారులు ఎన్నికల సామాగ్రి పంపిణీ మొదలుకొని పోలింగ్ రోజున వారికి కేటాయించిన జోన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వర్తించడం, అదనపు సామాగ్రి ఏర్పాట్లు చేయడం, ప్రణాళిక ప్రకారం ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని కోరారు. మనమందరం కలిసికట్టుగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు సార్ చెప్పినట్లుగా ఈ నిబంధనలన్నీ పాటించి కొంతమందిని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సెక్యూరిటీ బందోబస్తు ప్లాన్ని కూడా మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. టోటల్ 54 పోలింగ్ స్టేషన్స్లలో మొత్తం కూడా 27 వార్డులకు కానీ ఉన్నాయి. దీంట్లో ఒక 21 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 21 లొకేషన్స్లలో క్రిటికాలిటీ పరంగా ఒక 6 లొకేషన్స్ని మేము క్రిటికల్గా గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ క్రిటికల్గా అంటే ఫాస్ట్ జరిగిన ఇన్సిడెంట్స్ కాకుండా ఓన్లీ ఇండ్ల మధ్యన పబ్లిక్కు చాలా దగ్గరగా ఉండి గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉన్న వాటిని కొంచెం బేస్ చేసుకొని ఒక క్రిటికల్గా మేము 6 లొకేషన్స్ని తీసుకోవడం జరిగింది. ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఆర్ముడ్ ఫోర్స్ ఉంటుంది. ఆర్పిఏ సెక్షన్ ఆర్ముడ్ ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఒకటే లొకేషన్స్లో 3 కానీ లేదా 4 కానీ ఉంటే అక్కడ కూడా ఆర్పీ సెక్షన్ ఆర్మడ్ ఫోర్స్ని మేము డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ముందు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే మొదటి స్థాయిగా చెప్పాల్సిన విషయం అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్తో పాటు గవర్నమెంట్ గైడ్ లైన్స్తో పాటు మనం కోవిడ్ సందర్భంగా కావాల్సిన జాగ్రత్తగా ఎక్కువ తీసుకోవాలి. దీంట్లో ప్రజలు సందర్భించిన గైడ్ లైన్స్ అంటే మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మాస్క్ లేదంటే ఎంట్రీ లేదు, నో మాస్క్ నో ఎంట్రీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి మనం సోషల్ డిస్టెన్సింగ్తో పాటు ఓటింగ్ చేయడానికి మనం అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. అది ఎలా అంటే మనం సోషల్ డిస్టెన్సింగ్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి సర్కిల్స్ రౌండ్స్ పెట్టాం. అది డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. రెండోది అంటే ఎండాకాలం చూస్తే ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్లో మనకి 21 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దీంట్లో
అలాగే టెంట్స్ చైర్స్ ఏర్పాటు చేసి సోషల్ డిస్టెన్సింగ్తో పాటు వాళ్ళకి కూర్చోవచ్చు, కానీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూనే ఓటింగ్ చేయాలి. పడ్డప్పుడు మరి ఆ టైంలో ఈ వైరస్ కదా ఖచ్చితంగా పెద్దగా అయిపోతుంది. అట్లనే వ్యాక్సిన్ ఏంటంటే మనిషి నాశనం చేయాలనుకుంటారు ఆ వైరస్ మనిషిని. కాబట్టి మరి మీరందరూ కూడా పేదవారు, కష్టపడితే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, మరి వీళ్ళందరూ మీకు అందరికీ కూడా చిన్న ఇబ్బంది, కొంచెం సామాజిక దూరాన్ని పాటించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా పాటించి కరోనా రహిత జిల్లాగా మార్చడంలో మనమందరం కలిసికట్టుగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు సార్ చెప్పినట్టుగా ఈ నిబంధనలన్నీ పాటించి కొంతమందిని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సెక్యూరిటీ బందోబస్తు ప్లాన్ని కూడా మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. టోటల్ మంచిర్యాల జిల్లా దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షటిపేట దండపల్లికి చెందిన 5 యువకులు గంజాయి కొనుగోలు చేసి అటవీ మార్గం గుండా దండపల్లికి తరలిస్తుండగా వాహనాల తనిఖీల్లో పోలీసులకు చిక్కారు. వారి నుండి 1 కిలో 460 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సాయంత్రం అందాజ టైం 5-5:30 ప్రాంతంలో దండపల్లి ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. కస్తూర్బా స్కూల్ దగ్గర కొంతమంది గాంజా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎస్ఐ గారు ఇమీడియట్గా డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఎంఆర్ఓ దండపల్లి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ మీద దండపల్లి ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఇమ్మీడియట్గా దండపల్లి ఎస్ఐ గారు డిప్యూటీ తహసీల్దార్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే కస్తూర్బా స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళను చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అక్కడ ఒక 2 దొరికినారు. దాంట్లో ముంజం విష్ణువర్ధన్, ఇతను 19 ఇయర్స్, లక్ష్యపేట ప్రాపర్ ఇతన్ని. ఇంకొక అతను CCL 1 గొర్రె సురేందర్, ఇతను CCL 1 అంటే 17 ఇయర్స్ మైనర్ పిల్లగాడు. ఇతను కూడా ప్రాపర్ లక్ష్యపేట. వీళ్ళిద్దరి దగ్గర ఒక చిన్న కవర్ ఉండే. ఆ కవర్ని ఇమ్మీడియట్గా డిప్యూటీ తహసీల్దార్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన వెంటనే అందులో దాదాపు కొంత గాంజా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ గాంజా ఎక్కడిది అని చెప్పి తను ఒక పంచనామా కంటాక్ట్ చేసి గాంజా ఎక్కడిది అని చెప్పి అడిగితే వాళ్ళు ఇంకొక 3 దగ్గర మేము టోటల్ కలిసి ఒక 5 పోయి ఈ గాంజా తీసుకొని వస్తున్నాము, మాకు ఇచ్చింది ఎవరు అని చెప్పి అంటే ఈ జంగు అని చెప్పి తిర్యాని మండల్ అతను, ఇది దాదాపు 70 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఇతను. ఇది కార్పెట్ జంగు అని. ఇతను ప్రాపర్ వచ్చేసి పంగిడి మాదారు తిర్యాని మండల్. ఈ పంగిడి మాదారు తిర్యాని మండల్ నుంచి తీసుకొని వచ్చి గాంజా దాదాపుగా 1.4 అంటే 1.5 kg గాంజాను తీసుకొని వచ్చి వీళ్ళకు కొంత అమౌంట్ తీసుకొని 4,000 రూపాయల అమౌంట్ తీసుకొని ఈ వీళ్ళలో ఈ 5 ఈ పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు తాగుతూ వారితో పాటు మిగతా స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అమ్ముకుంటూ దీన్ని బిజినెస్ లాగా వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేయడం. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గందే అంజయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అకుంఠిత కార్యదీక్షతో గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని, కేసీఆర్ పట్టువీడని ఉక్కు సంకల్పం, మొక్కవోని ధైర్యంతోనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. బంగారు తెలంగాణ మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గందే ఉపేందర్ రావు, గ్రామ ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు, ఉపాధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నడవకోకుండా చింతపట్టిన రోజు మా ఫలం. అదేవిధంగా మన నూతన గ్రామ పంచాయతీ ఈ యొక్క కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి బాటల్లో నడవడానికి మన ఎమ్మెల్యే గారు పెద్దరెడ్డి గారు అన్ని విషయాల మన గ్రామ పంచాయతీని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేయడానికి ముందుకొస్తున్నారు. ఆయన అద్భుతమైన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు అచంట మండలం వల్లూరులో పోలీసుల ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచంట ఎస్ఐసిహెచ్ రాజశేఖర్ పాల్గొని కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై ప్రజలకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలని, మాస్క్ ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అచంట ఎస్ఐసిహెచ్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను నమ్ముతారు నమ్మరు కానీ రామ్మ ఇప్పుడు మనం పెట్టుకున్న అవగాహన సమస్య ఏంటంటే కరోనాని ఎలా నియంత్రించాలి. ఆల్రెడీ 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ మరి అవగాహన సమస్య ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మనం అనుకోకుండా ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కరోనాపై మన పోరు అనే అవగాహన కోసం మా ఎస్పీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఇచ్చిన ఉత్తేజం మేరకు ఈ వల్లూరు గ్రామం నందు ఈ అవగాహన సదస్సు కరోనా నియంత్రణపై పెట్టడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు కరోనాని 3 రకాలుగా మనం జయించవచ్చు. 1 శానిటైజర్ వాడి, 2 మాస్క్ ద్వారా, 3 సోషల్ డిస్టెన్స్ ద్వారా. ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఇక్కడ చాలా మంది మాస్క్ పెట్టుకున్నారు, చాలా సంతోషం. 2 మీ చేతుల్లో శానిటైజర్ ఉన్నాయో లేవో తెలియదు నాకు, మీ ఇంట్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. అయినప్పటికీ మీ చేతుల్లోనూ మీ ఇంట్లోనూ మనం ఎప్పుడు మన ఫోన్ క్యారీ చేసినట్టు శానిటైజర్ ఈ కరోనా ఉన్నంతకాలం గనక మనం శానిటైజర్ని క్యారీ చేస్తే ఈ కరోనాపై మనం విజయం సాధించవచ్చు. 3 సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం. మనిషికి ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఒక కుర్చీకి కనీసం 1 మీటర్ దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం కరోనా ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి అంటుకోకుండా, వ్యాప్తి చెందకుండా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటైజర్ గురించి మనం చెప్పుకుంటాం. 2 మాస్క్ గురించి నాకు ప్రత్యేకంగా చెప్పాలని ఇక్కడ తలంపు వచ్చింది. ఈ కరోనా కాలంలో ముక్కుతో పాటు నోరు కూడా మూసుకోవాలి. దేనికి? ఈ మాస్క్ వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. 1, ఏదైతే కరోనా వైరస్ మనలో ఉందో అది బయట వ్యక్తికి అంటకుండా ఈ మాస్క్ అనేది ఆపుతుంది. అట్ ది సేమ్ టైం బయట వ్యక్తికి కనుక కరోనా ఉంటే అది మనలో ప్రవేశించకుండా ఈ మాస్క్ అనేది చాలా ఉపయోగకరం. అవునంటారు కాదంటారా? సో మీరు ఇంట్లో శానిటైజర్ని, చేతిలో శానిటైజర్, మాస్క్, ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవడం ఉపయోగకరం. ఇంకా చెప్పాలంటే గ్రేటర్ వరంగల్ 24వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి రామ తేజస్వి శిరీష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుళ్లతో, కోలాటాలతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు సుధాకర్, సీతారాం, శివరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం పెట్టుకున్న అవగాహన సమస్య ఏంటంటే కరోనాని ఎలా నియంత్రించాలి. ఆల్రెడీ 1 ఇయర్ ఆశాబంధు పూర్వ ఎమ్మెల్యే నరేంద్ర గారి ఆదేశానుసారం మా డివిజన్కు మేము ఎంతో ఇష్టపడి మహిళా రావడం వల్ల కరోనాపై మన పోరు అనే అవగాహన కోసం మా ఎస్పీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఇచ్చిన ఉత్తేజం మేరకు ఈ వల్లూరు గ్రామం నందు ఈ అవగాహన సదస్సు కరోనా నియంత్రణపై పెట్టడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు
కరోనాని 3 రకాలుగా మనం జయించవచ్చు. 1 శానిటైజర్ వాడి, 2 మాస్క్ ద్వారా, 3 సోషల్ డిస్టెన్స్ వాడి. ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఇక్కడ చాలా మంది మాస్క్ పెట్టుకున్నారు, చాలా సంతోషం. 2 మీ చేతుల్లో శానిటైజర్ ఉన్నాయో లేవో తెలియదు, మీ ఇంట్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. అయినప్పటికీ మీ చేతుల్లోనూ మీ ఇంట్లోనూ మనం ఎప్పుడు మన ఫోన్లు క్యారీ చేసినట్టు శానిటైజర్ ఈ కరోనా ఉన్నంతకాలం కనుక మనం శానిటైజర్ని క్యారీ చేస్తే ఈ కరోనాపై మనం విజయం సాధించవచ్చు. మమ్మల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది? బాగానే స్పందిస్తున్నారు. చాలా మంది మైనార్టీ పీపుల్ కానీ, పదిశాలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశాఖ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకే మద్దతుగా ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఇతర పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ మీకు ఎక్కువ పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? లేదండి, మాకు 11 డివిజన్స్ మాకు నామినేట్ చేయడం జరిగింది. మా మామయ్య గారు ఆకుతోట సుధాకర్ గారి ప్రేమతో వాళ్ళందరూ విత్డ్రా చేయడం జరిగింది. అందులో అంకుల్ మేయర్ అంకుల్ గారి సహాయంతో కూడా అందరి ప్రేమతో విత్డ్రా చేసి ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు పోటీ అంటే ఒక బీజేపీ మాత్రమే ఉంది. మిగతా 9 మెంబర్స్ అనేది విత్డ్రా చేసేసుకోవడం జరిగింది. పోటీ అనేది అంత కష్టం కాదనిపిస్తుంది. కాకపోతే ప్రజలందరికీ ఏం చేస్తున్నా అంటే భారీ మెజార్టీతో గెలిపించాలని, మైనారిటీ కానీ ఎవరు కానీ భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ మీ తేజస్వి 24వ డివిజన్ నుంచి మాట్లాడుతుంది. మీ అందరికీ ఒక ప్రార్థన. నెల్లూరు జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దారులు ప్రజల సౌకర్యార్థం సిఐ దశరథ రామారావు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు అందుబాటులో చలివేంద్రం ఏర్పాటు చేశామని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సిఐ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సైదులు, రోజాలత సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్లో తీసుకుంటారు అన్నీ తెప్పించావు కదా. బోరబండ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కరోనా బాధితులకు మందులు పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. కరోనా టెస్ట్ సెంటర్లలో, వ్యాక్సినేషన్ సెంటర్లలో సామాజిక దూరం పాటిస్తూ వైద్య సిబ్బందికి సహకరించాలని, కరోనా కట్టడికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. అసలు మార్నింగ్ రావాల్సిందండి. జనాలందరూ మమ్మల్ని కొడుతున్నారు. అసలే ये आप लेटर लेके तो उनको बोलेंगे क्या वैक्सीन के लिए? ये आरटीपीसीआर टेस्ट तो तुम कल वैक्सीन ला लेते तो सुबह में
నా పేరు డాక్టర్ జవేరియా బేగం. నేను వినాయక్ నగర్ మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ డైలీ వినాయక్ నగర్లో చాలా మంచిగా సర్వీస్ చేస్తున్నారు అందరూ. కోవిడ్ టెస్టింగ్ ప్రకారం, వ్యాక్సినేషన్ ప్రకారం అందరూ చాలా సిస్టర్స్లో అందరూ చాలా మంచిగా సర్వీస్ చేస్తున్నారు. ఇంకా డైలీ మనకు కోవిడ్ టెస్టింగ్ ఉండేసి 100 to 150 టెస్ట్ డైలీ చేస్తున్నారు. అందరు జనాలకి ఎవరు వస్తున్నారో అందరికీ కోవిడ్ టెస్టింగ్ ఖచ్చితంగా అయ్యేలాగా చూస్తున్నారు. ఇంకా దానిలో పాజిటివిటీ రేట్ కూడా 20 to 30% పాజిటివిటీ రేట్ ఉంది. వాళ్ళందరికీ మంచిగా మెడిసిన్స్, కోవిడ్ కిట్లు అవన్నీ ఇస్తున్నారు, కోవిడ్ ట్యాబ్లెట్స్లు. ఇంకా వాళ్ళకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో చేయాలి, ఏమేం చేయాలి, హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి వస్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చేయాలి, వాళ్ళకు అలా సహాయం చేయాలి, ఇంట్లో ఎలా ఉండాలి, అవన్నీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలా చేస్తున్నారు. ఇంకా మన ఆశాస్లో కూడా డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ కాల్ చేసి కనుక్కొని సిస్టర్స్కి చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే, లేకపోతే వాళ్ళే మేనేజ్ చేసి ఏదైనా హాస్పిటల్ అడ్మిషన్ ఉంటే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే ఎవరికి ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయితే అవ్వలేదు. అందరూ మంచిగానే ఉన్నారు, మంచిగా ఫాలోఅప్ చేస్తున్నారు మా స్టాఫ్ మొత్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి, మెరుగైన వైద్యం అందించాలని అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు. రాజమండ్రిలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు, కడియంలో కరోనాపై అవగాహన కల్పించిన జిల్లా పోలీసులు. నరసరావుపేటలో కోవిడ్ వైద్య సేవలు పరిశీలించిన ఎమ్మెల్యే, కరోనా పీడితులకు మనోధైర్యం కల్పించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జడ్చర్లలో అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించిన తేజస్ నందలాల్. రామగుండంలో నిషేధిత గంజాయి తరలింపు, 5 అరెస్ట్, గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.